హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే క్రిస్మస్కి అయితే మాత్రం ఒక స్పెషల్ కేక్ 1990స్ది ఒక స్పెషల్ కేక్ అయితే మా అత్తయ్య గారు చూపిస్తున్నారు. చెప్పండి అత్తయ్య గారు, ఏం చేస్తున్నారు? ఏ టైప్ ఆఫ్ కేక్? ఓల్డెన్ డేస్లో నేర్చుకున్న కేక్ ఇది. మేము డిఫెన్స్లో ఉండేటప్పుడు ఎవరో నాకు నేర్పించారు. అప్పటి నుండి ఇదే స్టైల్లో చేస్తాం. ఇంకా వేరే మోడల్స్ వేరే రెసిపీస్ వాడను. ఈ కేక్ అయితే మనం ముందుగా ఈ 4 eggs అంటే ఒక 1 kg కేక్ అనమాట. ఇది 4 eggs మిక్సీలో కొట్టేసి వేసేస్తాను. 4 eggs తర్వాత ఏమో షుగర్ అంతే వేస్తాను. ఎక్కువ వేసినా మళ్ళీ బాగా స్వీట్ వచ్చేస్తుంది. ఇది ఒక 1/2 kg పైన కొంచెం ఎక్కువ ఉంటుంది కొంచెం. తర్వాత దానికి లోపల టేస్ట్ కోసం ఇక టూటీ ఫ్రూటీలు, ఇది ఇక్కడ జీడిపప్పు, తర్వాత ఫ్లేవర్ కోసం వెనీలా ఎసెన్స్, బేక్ అవడం కోసం బేకింగ్ పౌడరు, బటరు కొంచెం వేస్తాను. బటరు ఆయిల్ కొంచెం ఆయిల్ బటరు. ముందు షుగర్ అదే గుడ్ ఎగ్స్ కొట్టేసి 4 eggs ఇందులో కొట్టేసి మిక్సీలో బాగా బీట్ చేసి తర్వాత ఏం చేయాలంటే మనం బయట ఏదైనా బౌల్లో మనం కలుపుకోవచ్చు అనమాట. కలుపుకొని దీన్ని తాలూకా గిన్నెలు ఉన్నాయి, మౌల్డ్స్, కేక్ మౌల్డ్స్ ఉన్నాయి. ఆ మౌల్డ్స్లో మనం చేసుకోవాలి. అంటే ఇప్పుడు ఇదంతా కేక్ ఒక ఎంత వెయిట్ ఉంటుంది? అది 1 kg కేక్. 1 kg కేకా? ఇగో షుగర్ కూడా వేస్తున్నాను ఇందులో షుగర్. ఈ రెండు బాగా బీట్ అయిన తర్వాత అప్పుడు మనం ఇది వేయొచ్చు అనమాట. బటరును ఆయిల్ వేసి మళ్ళీ బీట్ చేసుకోవచ్చు. మనం ఫస్ట్ మిక్సీ బాగా కొట్టేద్దాము. తర్వాత బౌల్లో వేసుకొని ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి. తర్వాత దానికి మైదా ఇదిగో మైదా కూడా ఉంది. ఈ తర్వాత నేను మిక్సీ పట్టుకుంటాను. ఇప్పుడైతే మాత్రం మిక్సీ వేసేస్తాను. ఇవి మిక్సీ వేసేస్తాను. మిక్సీ వేసిన తర్వాత దాని యొక్క టెక్స్చర్ ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. బాగా బీట్ చేసుకుంటే అంత మనకు బాగుంటుంది కేక్. బాగా బీట్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ తయారైందండి. ఇగో బాగా బీట్ అయింది. ఇప్పుడు ఇందులో అది బయట కూడా వేసుకోవచ్చు బటర్ ఆయిల్, కానీ ఇందులో మిక్స్ చేస్తే మిక్సీలో ఆయిల్ 1/2 glass వేసాం. ఎక్కువ టీ గ్లాస్ ఉంటుంది కదండి, 1/2 glass. అందులోని 1/2 glass బట్టరు, ఒక 100 grams బటర్. ఒక్కోసారి మన ఇంట్లో ఉంటే వేసుకోవచ్చు, ప్రస్తుతం మా ఇంట్లో లేదు, అందుకని ఇది పీనట్ బటర్, అది బయట కొన్న బటర్ వేస్తున్నాము. ఇంట్లో తయారు చేసింది కాకుండా మనకు బయట లేదని ఇది వేస్తున్నారు. అమూల్ బటర్ వేస్తున్నారు. మామూలు బటర్ వేస్తున్నాం, అమూల్ బటర్. అంటే ఇప్పుడు బటర్ వేయడం వల్ల దీనికి ప్రత్యేకత ఏముందండి? సాఫ్ట్గా టేస్టీగా వస్తుంది. కొంచెం పఫీగా వస్తుంది. జనరల్ గా చాలా మంది బటర్ అనే ఆప్షన్ చెప్పరు, ఎక్కువ బటర్ వేసుకుంటే బాగుంటది, ఫ్లఫీగా బాగా ఇది వస్తుంది. ఎక్కువ మాక్సిమం మైదా షుగర్ ఇదే చెప్తారు వెనిలేషన్స్. బటర్ నేను నేర్చుకుంది అయితే ఈ స్టైల్. అది అంటే మేము హర్యానాలో ఉండేటప్పుడు ఎవరో, అప్పుడు నేను చిన్నదాన్ని, పిల్లలు అది చిన్నగా ఉండేవారు, అప్పుడు చేసేవారు. అక్కడ బాగా బటర్ బాగా వచ్చేది అనమాట. ఎందుకంటే పాలు చాలా బాగుంటాయి. చాలా బటరు ఇది మిక్స్ కొట్టేద్దాం. పాలు బాగా ఉండేవన్నమాట చిక్కగా. అక్కడ గేదెలు బాగా వాళ్ళు మంచి దానా వేసి పెంచుతారు. దాని మూలన ఏంటంటే ఎంత బటర్ వచ్చేసేదో. ఆ బటర్ తోటి బాగా కేకులు చేసేది. ఇంకొకసారి దీనిలో ఇంకా బటరు ఇంకా మిక్స్ కొంచెం మిక్స్ అవ్వాలి. బటరు, షుగరు, ఆయిల్, ఎగ్స్, ఈ మూడింటికి కన్సిస్టెన్సీ తయారైపోయింది. లిక్విడ్ తయారైపోయింది, నీట్గా వచ్చింది. చూడండి, తెల్లగా వచ్చింది, ఎల్లోలా కాకుండా పెద్దది బాగా వచ్చింది. ఇప్పుడు ఇందులో మనం గ్లాసుల మైదా పిండి వేసుకోవాలి.
ఈ గ్లాస్ అండి. గ్లాస్న్నర. ఎంత పడితే అంత వేసుకుంటాం. 1.5 గ్లాస్. నెమ్మదిగా కలుపుకుంటూ వేయాలి. కొంచెం వేసుకుంటూ కలపాలి అంటే ముక్కలు లేకుండా. షుగర్ సరిపోయిందని ఎలా తెలుస్తుందండి మరి మనకి? లాస్ట్ చూసుకుంటాం. దానికంతే క్వాంటిటీ. ఓకే. అంటే పావు కేజీ మీద కొంచెం ఎక్స్ట్రా వేసుకుంటాం. మీకు ఆల్రెడీ రెగ్యులర్గా చేస్తారు. ఇదే మన వాటర్ గ్లాస్ ఉంటుంది. ఇది 3 గ్లాసులు అయితే 1 కేజీ అవుతుంది. సో నేను ఇక్కడ వరకు వేసాను. అంటే ఒక పావు కేజీ వేసినట్టు. పావు కేజీ అదే అది స్వీట్ ఎక్కువ ఉంది, క్రిస్టల్స్ లాగా ఉంది. అందుకని నేను కొంచెం తీసేసాను. ఇందాక వేసిన దానికంటే ఒక పావు కేజీ వేసినట్టున్నాను. మరి ఇది చిన్నది కాకుండా కొంచెం క్రిస్టల్ టైప్ ఉంది కాబట్టి క్వాంటిటీ తగ్గించాను. అంటే స్వీట్ మన ఇష్టం ఎంతైనా వేసుకోవచ్చు. గ్లాస్ నిండా కూడా వేసేసుకుంటారు కొంతమంది. కానీ నేను తక్కువ తింటాను. స్వీట్ తక్కువ తింటే మంచిది కదా షుగర్స్ వల్ల. నేను తిప్పుతాను, వేయలేక. ఓకే, కొంచెం వేయ. గెరిటి కాకుండా ఇంకోటి ఉన్నట్లు ఉందండి. బీట్ కలిది కూడా ఉంది. ఓకే. దీన్ని బీట్ చేసుకునేది. కానీ ఇలా చేతితో కలిపేసుకుంటే కొంచెం చేతితో కలుపుకుంటేనే బాగుంటుంది. ఎలక్ట్రికల్ బీటర్ ఉంది. ఎలక్ట్రికల్ బీటర్ ఉంది. ఇంకోటి రౌండ్ అది కూడా ఉంది. చూసాను నేను. దానికంటే నాకు ఈ గరిటె అలవాటు అయిపోయింది. ఈ పెద్ద గరిటె ఎక్కువ అదే తిప్పుతారు కదా హోటల్స్లో. వాళ్ళు తిప్పుతారు, మనకి ఇది అలవాటు. మన హోమ్ మేడ్కి ఇక బటర్ వేయడం వల్ల ఇలా వస్తుంది. తెల్లగా థిక్ కన్సిస్టెన్సీ వచ్చింది. ఇలా వస్తుంది బటర్ వేయడం వల్ల. మన బేకరీలో చేసేది ఇవే కదండి, స్పాంజ్ కేక్స్ టైప్లో చేస్తారు. కొన్ని ఇంగ్రీడియంట్స్ అనేది కొంచెం మారుతాయి అంతే. వాళ్ళు ఏవో ఫ్లేవర్స్ వేస్తారు. ఫుడ్ కలర్స్ ఇవి కొన్ని మిక్స్ చేస్తారు. మనం అలా వేయకుండా ప్లెయిన్గా చేసుకుంటాం. కత్తితో కట్ చేసేయండి. కత్తి ఉంది పక్కన వచ్చేస్తుంది. మనం ఇందులో ఒక స్పూన్నర వేస్తాను. బేకింగ్ పౌడర్ కొంచెం వేస్తాను. బాటిల్ కూడా చూపించండి. బేకింగ్ పౌడర్ వేసాను. ఇదిగో బేకింగ్ పౌడర్. ఇదేంటి? వెక్స్ కదండి, వీక్ ఫీల్డ్ బేకింగ్ పౌడర్. అందరు ఇవే ఆడతారు. నాకు బేకింగ్ పౌడర్ వేసాము. ఆల్మోస్ట్ ఆల్ మనకి కేక్ కావాల్సిన సోడా అవుతుంది. ఇలాగా బాగా కలుపుకోవాలి. చూడండి, ఎక్కడ లంప్స్ ఏమి లేవు. గిన్నెది నూనె రాసి ఇలా ఈ కన్సిస్టెన్సీ రావాలి. చూడండి, మనం బటర్ వేయడం వల్ల ఇలా వచ్చింది సాఫ్ట్గా. జనరల్గా అయితే పల్చగా అయిపోతాయి. పల్చగా ఉంటుంది. ఈ బటర్ వేయడం వల్ల ఇట్లా వస్తుంది అనమాట. స్మూత్గా బాగుంటుంది. ఈ కన్సిస్టెన్సీ వస్తుంది బటర్ వేయడం వల్ల. సార్ మిల్క్ మేడ్ లా కనిపిస్తుంది. మిల్క్ మేడ్ అలాగే ఉంటుంది కదండి, ముద్దగా. అంటే దీంట్లో జనరల్గా ఈ ఫ్లేవర్స్ వెనీలా అయితే వెనీలా, బటర్ అయితే బటర్ స్కాచ్ అవి బాగుండదు. బాగుంటుంది. చాలా మంది వేసుకుంటారు కదా, ఫ్లేవర్స్ వేసుకుంటారు ఇష్టం. మీరైతే వెనీలా ప్రిఫర్ చేస్తారు? నేను వెనీలా ప్రిఫర్ చేస్తాను, నాకు నచ్చదు. తర్వాత మనం ఈ టూటీ ఫ్రూటీలు అవిని కొంచెం వేసుకుంటాము టేస్ట్ కోసం. ఇవి టూటీ ఫ్రూటీలు పిల్లలకి ఇష్టం కదా కేక్లో ఉంటే, అందుకని. ప్లెయిన్ కేక్ కామన్, టూటీ ఫ్రూటీ, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ ఏదైనా వేసుకోవచ్చు, మన ఇష్టం. నేనైతే టూటీ ఫ్రూటీలో వేస్తాను. ఇలా కొంచెం వేసుకుంటే సరిపోతుంది. కొంచెం అట్లాగా మరీ ఎక్కువ వేసేసినా మళ్ళీ బేక్ అవ్వడం అది కష్టం అయిపోతుంది. తర్వాత జీడిపప్పు కొంచెం పైన వేద్దాం. జీడిపప్పు కొంచెం పైన కూడా జల్లుదాం. ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసేసుకొని ఆల్రెడీ ఇదిగో మౌల్డ్ ఉంది, మౌల్డ్లో వేసుకోవడం.
మ్యాక్సిమము మన కేకు బీటర్ అంతా రెడీ అయిపోయింది. ఇంకా వెనీలా ఎసెన్స్ కొంచెం వేసుకుంటాము. మంచి ఫ్లేవర్ వస్తుంది, మంచి వాసన వస్తుంది. ఒక స్పూన్ వేసుకుంటాము వెనీలా ఎసెన్స్. దాన్ని కూడా శుభ్రంగా కలిపేసి ఎసెన్స్ ఎగ్స్ కొట్టేటప్పుడైనా బీట్ చేసుకోవచ్చు, లేకపోతే ఇప్పుడైనా వేసుకోవచ్చు. ఎప్పుడు వేసుకున్నా ఒకటే. ఎగ్స్ షుగర్ బీట్ చేస్తాం కదా, అప్పుడైనా కొట్టేయచ్చు. మిక్స్ అయిపోయింది. ఇప్పుడు మనకి ఇది 1 kg మౌల్డ్ అనమాట. నా దగ్గర ఇంకా ½ kg కూడా ఉన్నాయి. 1 kg కలిపి ½ kg 2 చేసుకోవచ్చు. ఇది ప్రస్తుతానికి నేను 1 kg చేస్తాను. కొంతమంది బటర్ పేపర్ కూడా వేసుకుంటారు. నేను ఆయిల్ వేసాను. బటర్ పేపర్ లేదు, మర్చిపోయాను కొండం. ఆయిల్ వేసాను. ఆయిల్ రాసేస్తే సరిపోతుంది. సరే, చెయ్యికి కొంచెం పని చెప్పాలి. ఇది ఇలా డైరెక్ట్గా రాదు. కొంచెం చెయ్యికి పని చెప్పి శుభ్రంగా ఊడ్చేసి అందులో వేసేయాలి. చిన్నగా పెట్టాలి. గిన్నె వస్తుంది కదా. మీరు ఓవెన్లో చేస్తున్నారండి కేక్? ఏదే మైక్రో ఓవెన్ హీట్ అయింది. ఇది దీనిలో గిన్నె పెట్టి ఇప్పుడు టైమర్ సెట్ చేస్తాను నేను. ఇది 45 minutes పెడతాను నేను. చిన్న కేకులకి అయితే 30 minutes సరిపోతుంది. 1 kg కేక్ కదండి, 1 kgకి 45 minutes. అదొకటి ఇది ఎక్కువ టైం తీసుకుంటాం మైక్రో ఓవెన్. మామూలు చిన్న ఓవెన్లో అయితే పర్వాలేదు, కానీ ఫ్లేవర్ బాగుంటుంది కదండి. దాని టేస్ట్ ఏందే కదా. 45 దాటేసిందండి. అంతేనా? లైట్ వెలిగిందంటే ఆన్ అయినట్లే కదా. ఆన్ అయినట్టు. ఒక గంట తర్వాత చూడాలి దీన్ని. అదే 45 minutes టైమర్ సెట్ చేయాలి. సూపర్ వచ్చింది. తీయండి, కేక్ తిప్పేసి చూపించాను సార్. కట్ చేసేయండి. ఇది వెనక భాగం మళ్ళీ వచ్చింది కదా. ప్లేట్తో చూపించండి. ప్లేట్ తోటి కాఫీకి వాసన కూడా మంచి వాసన వస్తుంది. ఇప్పుడు కట్ చేసి ఒక పీస్ ఇవ్వండి. మీరు మామూలు రెగ్యులర్గా కట్ చేస్తారు కదా, మొత్తం అన్ని పీసెస్ కట్ చేసుకుంటారు. చెప్పండి. చాలా బాగా బేక్ అయింది. ఎక్కడ కిస్మిస్ ఏం లేదు. చక్కగా టూటీ ఫ్రూటీలు అన్నీ చక్కగా కనిపిస్తున్నాయి. పిల్లలు చక్కగా హ్యాపీగా తింటారు. పిల్లలేమండి, మా పిల్లలు అంటే మా కోడలు, వాళ్ళ కూతురు, మనవరాళ్ళు, వీళ్ళే మా పిల్లలు. ఒక స్లైస్ కట్ చేసాను. ఇలా రోస్ట్ అయితే ఒక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. రోస్టెడ్ ఇక గిన్నె లేదు, తింటానికి కాదండి, నాకు ఇక్కడ చూపించుకోవడానికి ఇలా పట్టుకొని. వావ్. జనరల్గా ఏం చేస్తారంటే ఇలా నొక్కి నొక్కి వీడియోస్లో చూపిస్తారు. చూసారా కేక్ ఎంత సాఫ్ట్గా పఫీగా ఉందో. దానికి అడిగాను.